నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు త్వరగా రాబోతున్నాయా అంటే అవునని చెప్పక తప్పదు. ఎందుకనంటే దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుంది. దానికి సంబంధించినటువంటి అంటే 22, 23 ఈ 2 తేదీల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని చెప్పి అధికారులతో భావించింది. 22వ తారీఖున చాలా కీలకమైనటువంటి అంశాలపై కలెక్టర్లు అలాగే జిల్లా ఎస్పీలతో కేంద్ర ఎన్నికల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. దానికి సంబంధించి చాలా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రధానంగా జిల్లాల్లో గత ఎన్నికల్లో అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నమోదైనటువంటి కేసుల వివరాలు, అలాగే ఎక్కడెక్కడ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఘర్షణలు జరిగాయి. అట్లానే ప్రధానమైనటువంటి అంశం మీద కూడా ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల బృందం. అదేంటంటే ఇప్పటికే బోగస్ ఓట్లని, నకిలీ ఓట్లని, ఉన్న ఓట్లను తొలగించి ఒక పార్టీకి సంబంధించి అనుకూలంగా మార్చుకున్నారని కంప్లైంట్స్ ఎక్కువగా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి. ఇలాంటి క్రమంలో వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పి కేంద్ర ఎన్నికల బృందం అధికారులను ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది మీద కేసులు నమోదు చేశాం. ఎవరైతే వారికి అనుకూలమైనటువంటి విధంగా మలుచుకున్నారో దానికి సంబంధించి ఫోకస్ పెట్టాం అని చెప్పి అధికారులు వివరించారు. ఇలాంటి క్రమంలో ఇంకా ఆ జాబితాను త్వరితగతిన పరిశీలించండి. ఇటువంటి ఆరోపణలు రావటం సరైనది కాదు. ఎందుకనంటే అధికార పార్టీ కొంతమందికి ఒత్తాసు పలుకుతూ కొన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లను తొలగించారు. అలాగే ఒకే డోర్ నెంబర్తో వందలాది ఓట్లున్నాయి. అది ఒక పార్టీకి కలిసొచ్చే అంశంగా మారుతుంది. కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి కేంద్ర ఎన్నికల బృందం ఎస్పీలకు అలాగే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఈ టెర్మ్ పెట్టి ఎవరైతే ఎక్కువగా ఒకే చోట పనిచేస్తున్నారో వారి వివరాలు కూడా సేకరించండి. దానికి సంబంధించి బదిలీ ప్రక్రియ చేపట్టండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే జూన్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి సందర్భంలో మార్చి, ఏప్రిల్‌లో వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఆ ప్రచారం వైరల్ అయింది. మొత్తానికి ఈ కేంద్ర ఎన్నికల బృందం దూకుడు పెంచడంతో మార్చి, ఏప్రిల్‌లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కసరత్తు పూర్తిగా వేగంగా జరుగుతుంది. కాబట్టి అధికార పార్టీ కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలను ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వటానికి రెడీ చేసింది. ముఖ్యంగా ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వైఎస్ఆర్‌సీపీ ఆ పార్టీకి సంబంధించిన అంశాలను కూడా అక్కడ చర్చించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇలాంటి క్రమంలో ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కొన్ని పార్టీలు వైఎస్ఆర్‌సీపీ మీదే ప్రధానంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భం. ఎందుకనంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్‌సీపీ కాబట్టి వారికి అనుకూలంగా అంతా చేస్తున్నారు. దీని మీద ఫోకస్ పెట్టి విచారణ జరిపి ఏదైతే బోగస్ ఓట్లు ఉన్నాయో మాకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. అంటే యాడ్ ఆన్ చేశారు అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. ఇలాంటి క్రమంలో దీని మీద ఎక్కువగా గత కొద్ది కాలం నుంచి రాద్ధాంతం జరుగుతుంది. ఇదే అంశం మీద కూడా దృష్టి పెట్టింది కేంద్ర ఎన్నికల బృందం. దీనికి సంబంధించి అధికారులకు నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల బృందం.